ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. కుందేలు కోతుల కథ చెప్పాలనిపిస్తుంది అని హిరణ్యగర్భుడుకి దీర్ఘముఖుడు చెప్తున్నాడు. ఏంటా కథ, ఏంటా కుందేలు కదా అని అడిగాడు హిరణ్యగర్భుడు. చెప్పసాగాడు ఇలా దీర్ఘముఖుడు. అనగనగా ఒక పర్వతం, దాని పేరు మాల్యవంతం. దాని మీద ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో చాలా కోతులు ఉన్నాయి. ఒకసారి ఆ కోతులకు దాహం వేసింది. పాపం నీళ్ళ కోసం అవి ఎన్నో చోట్ల తిరిగి తిరిగి ఎక్కడ నీళ్లు దొరకకపోయేసరికి ఒక చెట్టు కిందికి వచ్చి కూర్చున్నాయి. అందులో ఒక పెద్ద పండు ముసలి కోతి ఏమన్నదంటే, అయ్యో మనం నీళ్ళని నమ్ముకొని ఎంతో దూరం వచ్చాము, నీళ్లు లేవు, కానీ ఈ ఎండలకు కాలు బయట పెడితే సుర్రుమని కాలుతుంది, కాళ్ళు తాగడానికి నీళ్ళు లేకపోయేసరికి నాలుకంతా కూడా చాలా నొప్పి కలుగుతుంది, గొంతంతా ఎండిపోయింది అని బాగా బాధపడ్డదట. అప్పుడే అక్కడ ఆ మాటలు మర్రి చెట్టు తొర్రలో ఉన్నటువంటి ఒక కుందేలు విన్నదట. విని పాపమని కోతుల మీద జాలి పడింది. తొర్రలో నుంచి బయటకు వచ్చి ఇలా అంది, అయ్యో పిచ్చి కోతుల్లారా, మీకు అక్కడ నీళ్లు కనిపిస్తుంది అనుకొని దాని గురించి మీరు పరిగెత్తారు, కానీ అది నీళ్లు కావు. అసలు వాటిని ఎండమావులు అంటారు. ఎండమావులలో నీరు ఉండదు, జస్ట్ అవి ఒక వేవ్స్ లాగా ఇట్లా కనిపిస్తుంది, కానీ అక్కడ వాటర్ ఏమి ఉండదు. మీరు అనవసరంగా వచ్చిండ్రు, మీరు అక్కడ నీరు ఉంది అనుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇట్లా పరిగెత్తి అలసిపోవడం తప్ప మీకు అక్కడ నీళ్లు కనిపించవు. నా మాట వినండి, మీరు చేసే తప్పు అని చెప్పిందట. ఇక కోతులకు బాగా కోపం వచ్చిందట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ కుందేలివి నువ్వు, నీకెంత ధైర్యం, మాకే తెలివి లేదంటావా? మేము ఎంత తెలివిగల వాళ్ళం తెలుసా? నువ్వు పో, నోరు మూసుకొని కొంచెం వెళ్ళిపో, మాకే నీళ్లు దొరకక మేము బాధపడుతుంటేనట ఎండమావులు గిండమావులు అనుకుంటే ఏవేవో చెప్తున్నావు, నీకే తెలివి లేదు, అక్కడ ఖచ్చితంగా నీళ్లు దొరుకుతాయని చెప్పిందట. ఇక్కడ అయ్యో నా మాట నమ్మండి, మీరు ఇప్పుడు ఇక్కడ మీ ప్రాణాలని కాపాడుకోవాలంటే అదిగో అక్కడ ఒక పెద్ద చెరువు ఉంది, అక్కడికి వెళ్ళి మీరు దాహం తీర్చుకోండి అంది. మంచి మాట చెప్పాలనుకుంది కుందేలు. గుంపుగా పరుగుదిస్తాయనుకుంది, అయితే ఏది కదలలేదు. ఇక కోపంగా అన్ని కోతులు ఈ కుందేలు చెప్పిన మంచి మాటను పక్కకు పెట్టేశాయి. మాకే తెలివి ఉన్నాయని విర్రవీగిపోయాయి. ఎంత ధైర్యమే నీకు, మమ్మల్ని పిచ్చి కోతులు అంటావా? ఎండమావుల్లో నీరుంటుందా అని ఎగతాళి చేస్తావా? చూడు నిన్నేం చేస్తాను అంది. వద్దని బతిమలాడుకున్న కుందేల్ని నేలకేసి కొట్టి చంపేసింది. చచ్చింది వదిలేయ్ అంది అక్కడున్న పండు ముసలి కోతి. కోపం చల్లారిన కోతులు చెరువు వైపు పరుగు తీశాయి. అక్కడ నీరు తాగి దాహాన్ని తీర్చుకున్నాయి. ఎంచక్కా వచ్చిన వైపునకు నడక సాగించాయి. కథ ముగించాడు దీర్ఘముఖుడు. మంచి కథే అని మెచ్చుకున్నాడు హిరణ్యగర్భుడు. ఇక్కడ ఏం జరిగింది, ఇందులో నీతి ఏంటి? మహారాజా, పొరపాటున కూడా మూర్ఖులకు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించడం చెయ్యవద్దు. అవునంటారా కాదంటారా? మూర్ఖులు మంచి చెప్పినా కూడా ఏం చేస్తారు, వాళ్ళ చెవులకు ఎక్కదు. మనం మంచి మాటలు చెప్పినా మూర్ఖుడు వాదే చేస్తాడు, కానీ మాట పట్టించుకోడు. అట్లా ఇందులో ఇది నీతి. కాదని ఎందుకంటాను, అవుననే అంటాను అన్నాడు హిరణ్యగర్భుడు. వింధ్యా పర్వతం మీద పక్షుల గురించి హిరణ్యగర్భుడికి చెబుతూ, మంచి చెప్పినా బుద్ధి చెప్పినా తెలివైన వారికి మంచివారికే చెప్పాలన్నాడు దీర్ఘముఖుడు. తెలివి తక్కువ వారికి, బుద్ధి లేని వారికి చెప్పకూడదన్నాడు. చెబితే కోతులకు నీతులు చెప్పిన కుందేలులా ప్రమాదంలో పడతామన్నాడు. ఆ కథ చెప్పాడు. విని నవ్వుకున్నాడు హిరణ్యగర్భుడు. అసలు విషయానికి రా అన్నాడు. అక్కడికే వస్తున్నాను అన్నాడు దీర్ఘముఖుడు. చెప్పాడిలా, ఆ పక్షులన్నీ మిమ్మల్ని నన్ను బాగా తిట్టిపోసాయని చెప్పాను కదా, తర్వాత ఏమన్నాయంటే, నీచుడా, మా దేశానికి వచ్చి మమ్మల్ని మా రాజుని తిడతావా? మీ రాజులు గొప్పలు, మీ దేశం గొప్పలు, గోరంతలు కొండంతలు చేసి చూపిస్తావా? మా రాజంటే ఏమనుకున్నావు? ప్రపంచమంతా అతనికి జేజేలు కొడుతుంది. మీ రాజుకు మేఘం కనిపిస్తే చాలు పారిపోతాడు పిరికి సన్నాసి. మా రాజు అలాంటి వాడు కాదు. మీ రాజు లాంటి వారు 1000 మంది కూడా మా రాజుతో సరిరారు. బాగా బొప్పి కట్టించాయి అన్నాడు హిరణ్యగర్భుడు. అంటే వాళ్ళ రాజు గురించి గొప్పలు చెప్పుకుంటున్నాయి ఆ పక్షులు. అనుమానమా? ఆఖరికి ఏమన్నాయో తెలుసా? నీ మాట మేం వినడం కాదు, నువ్వే మా మాట విను. నువ్వు మీ రాజును తీసుకొని మా రాజ్యానికి రా. మా రాజు దగ్గరికి వచ్చి మీరు బానిసలుగా బతకండి అన్నాయి మహారాజా. కోపం వచ్చింది. ఆయన చాలా కోపాన్ని ఆపుకున్నాను మహారాజా అని చెప్పింది.
మీరు ఇలా మాట్లాడడం తప్పు. మా రాజ్యం బాగుందా, మా రాజు ఎలా ఉన్నాడని మీరు అడిగితేనే కదా నేను నా అభిప్రాయం చెప్పాను. చెప్పినందుకు నన్ను తిట్టడం పద్ధతిగా లేదు. అయినా మా రాజు గొప్పతనం మీకేం తెలుసు? ఏం తెలుసునని ఆయన మీరు తిడుతున్నారు? ఎవరైనా నోరు పారేసుకోకూడదు. మనం రాళ్ళు విసిరితే ఎదుటివారు పువ్వులు విసురుతారు అనుకోవడము పొరపాటు. మీరు రాళ్ళు విసిరితే మేము రాళ్ళు విసురుతాం, మీరు పూలు వేస్తే మేము పూలు వేస్తాం. అంతేకాని మా రాజు సంగతి మీకెందుకు? మా రాజు పిరికివాడా ధైర్యవంతుడా మీకేం తెలుసు అని గట్టిగా అడిగాను. సరే, మా రాజు సంగతి అలా ఉంచండి. మీకు ఈ నెమలిని రాజు చేసిందెవరు? నెమలి రాజేమిటి అడిగాను. అంతే, పక్షుల కోపం వచ్చింది. నా మీద దాడి చేశాయి. నేనేం తక్కువ తినలేదు, ఎదురు దాడి కూడా చేశాను. ధైర్యంగా ఎదుర్కొన్నాను వాటిని. తానేమిటో తన బలమేమిటో తెలుసుకోకుండా బలవంతులతో కయ్యానికి కాలు దువ్వితే ఎవరైనా నాశనమైపోతారు. గతంలో ఒక పావురం ఇలాగే తనేంటో తన బలమేమిటో తెలుసుకోకుండా ఒక పెద్ద డేగని ఎదుర్కొనాలని చూసింది. డేగ అంటే వల్చర్. ఏమైందో తెలుసా అడిగాడు హిరణ్యగర్భుడు. ఏమైంది చెప్తాను విను చెప్పసాగాడిలా. పావురం డేగ కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. ఇంకో